ఈరోజు జగన్ గారికి వస్తున్న క్రేజ్ చూసి జలసీతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ గారు మళ్ళీ మొదలెట్టావా? అసలు నీకు నీ కథలు పేర్లు గుర్తున్నందుకు నీ బుర్రని మ్యూజియంలోనూ నిన్ను జూలోనూ ఉంచాలే. కుట్రపూరితంగా చేస్తున్న ప్రచారం అనేది ఈ రోజు అందరికీ అర్థమైంది. అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? ఎందుకంటే మీరు అందరూ చూశారు, చూశాను రాప్తాడులో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఎలా జన సముద్రం రోడ్డు మీదకి వచ్చిందో. అక్కడంతా రెడీనా? ఒక్కొక్కడికి వందించి యాక్టింగ్ ఎరగదీయమని చెప్పారు. అలాగే పొదిలికి వెళ్ళినప్పుడు ఎలా జన సముద్రం వచ్చిందో మనం చూసాం. సత్తెనపల్లికి వెళ్ళినప్పుడు శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. సో ఎక్కడెక్కడ జగనన్న వెళ్తుంటే అక్కడ జన సముద్రం ఆయన వెనక ప్రవాహం లాగా పరుగులు తీస్తుంటే డబ్బా 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 కొట్టు డబ్బా. సో మళ్లీ జనాల్లో ఒక చర్చ లేసింది. ఏమిటది? ఇది ఈవీఎంల వల్ల వచ్చిన ప్రభుత్వమే తప్ప జగనన్న మీద ప్రజలు అభిమానం అలాగే ఉంది. జగనన్నకి ఓట్లు వేసింది నిజం అనేది ప్రచారం అవుతుంటే అది చూసి సహించలేక ఎక్కడ ప్రోగ్రామ్ అయితే అక్కడ లోకల్ లీడర్స్ ని, లోకల్ ఇన్ఛార్జెస్ ని ఎలా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారో మనం కళ్ళారా చూసాం. ఈ రోజు తను ఓడిపోయి మూలను కూర్చున్నాను కాబట్టి ఏదో ఒక రకంగా మళ్ళీ లైమ్ లైట్ లోకి రావాలి అని చెప్పి ఏదో ఒక పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతకు నువ్వే తెలుసుకుంటావు. సో ఈ 1 ఇయర్ లో మీరు చూస్తే జగన్ గారిని ఎలాగైనా కేసు పెట్టి లోపల పెట్టాలన్న ఒక కక్ష సాధింపుతో జగన్ గారిని అరెస్ట్ చేస్తా ఉన్నారు. అరెస్ట్ చేసి చేసుకొని నువ్వు అందరూ ఎక్కడ ఉంటావు? నేను నాగానే అదేనా నీ లేవులు అది ఉంటాడయా, లోపల ఉంటాడు. అంతకు ముందే ఉన్నాడు 16 నెలలు. ఇప్పుడు కొత్త జగన్ జైలు. మరి చంద్రబాబు నాయుడు, లోకేష్ అడుగడుగున ఆయన మీద అవినీతి ఆరోపణలు చేస్తూ ఏ విధంగా లిక్కర్ కేసులో గాని అన్ని లిక్కర్ ఫ్యామిలీ ఇసుక కేసులో గాని మిగతా కేసుల్లో లేని ఉన్నట్టు సృష్టించాలని చూశారు. కానీ అవి ఏవి జరగకపోయేసరికి నిన్న ఒక ఇన్సిడెంట్ జూన్ 18వ తేదీ చూడు, ఈ చీలి సింగయ్య మాత్రం యాక్సిడెంట్ జరిగి మరణించాడనేది. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైవర్ లాగేయాల. జగనన్న వెళ్తున్న కాన్వాయ్ లో ఒక మనిషి చనిపోయాడు అని చెప్పి ఈ రోజు ఏదైతే చెప్తున్నారో, మరణానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అది జూన్ 18వ రోజు ఎస్పీ గారి ఇంటర్వ్యూ చూసినా, ప్రెస్ నోట్ చూసినా మీకు అర్థమవుతుంది. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. జగన్ గారి కాన్వాయ్ కి సంబంధం లేదు. జగన్ గారి కాన్వాయ్ ముందు ఒక ప్రైవేట్ వెహికల్ అతనికి గుద్దింది అని చెప్పి నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. ఆ వెహికల్ నెంబర్ కూడా చెప్పి ఆ వెహికల్ ఎవరిదో వారి పేరు మీద కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. సారీ. కానీ జూన్ 22వ తేదీకి అది ఎలా జగన్మోహన్ రెడ్డి గారి కారు అయింది? దీని వెనకాల ఏదో కుట్రుంది. జగన్మోహన్ రెడ్డి గారు మానవత్వం లేకుండా మనిషిని తొక్కించిపోయాడు అని చెప్పి అదే ఎస్పీ గారితో మాట్లాడించడం అనేది ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు అన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు తెలుసుకోవాలి. ఏం చేస్తున్నావే ఇక్కడ? తెల్లెంటుకుంటే పీక్కుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా కేసు పెట్టి ఇరికించాలి అనుకుంటున్నారు. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే? ఓకే, మీరు చెప్పింది నిజం అని ఒక నిమిషం అనుకుందాం. డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ మీద కేసు పెడతారా, లేదా కార్లో ప్రయాణిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు గాని లేదా ఎక్స్ మినిస్టర్ల మీద కేసు పెడతారా? చెప్పండి. మోసం చేశాను రా, ఇలాంటి మోసం కాదండి, మీరు చెయ్యాలంతే.